రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాగల 12 గంటల్లో అల్పపీడనం బలహీనపడి వాయుగుండంగా మారి ఛత్తీస్గఢ్ వైపు వెళ్తుందని చెప్పారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంటున్న తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి జార్జ్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒరిస్సా తీరం వెంబడి పయనిస్తూ ఉంది. ఇది రాగల 12 గంటల్లో క్రమంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా తర్వాత అల్పపీడనంగా బలహీనపడుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు. అయితే దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకునేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎన్ని రోజుల పాటు ఈ వాయుగుండ ప్రభావం రాష్ట్రం మీద ఉండే అవకాశం? ఇప్పుడైతే నిన్న రోజున ఏర్పడిన ఈ వాయుగుండం అది క్రమేపీ వాయు దిశగా వెళ్తూ ఈరోజు ఉదయానికి ఒరిస్సా తీరంలో ఉన్నటువంటి చిల్కా లేక్ దగ్గరలో పూరికి వెస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో 50 కిలోమీటర్ల దూరంలోను, గోపాల్పూర్కి ఈశాన్య దిశలో 70 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది క్రమేపీ వాయు దిశలోనే వెళ్తూ ఈ ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల వైపు వెళ్తూ రానటువంటి 12 గంటల్లో బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ చిల్కా లేక్ దగ్గర ఉన్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా మనకి ఈ మన రాష్ట్రంలో ఉండే ఆల్మోస్ట్ కోస్తా జిల్లా అన్నింటిలో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ ఒక మోస్తరు వర్షాలు వైడ్ స్ప్రెడ్గా వచ్చేటట్టు ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల భారీ వర్షపాతం, మరికొన్ని చోట్ల అంటే 1-2 చోట్ల భారీ టు అతి భారీ వర్షపాతం కూడా మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాం, అంటే ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల ఏలూరు మరియు అల్లూరు సీతారామరాజు జిల్లాల్లోనూ, అలాగే భారీ వర్షపాతం 1-2 చోట్ల అయితే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెక్స్ట్ కోనసీమ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ అండ్ పల్నాడు ఈ జిల్లాల్లో కూడా కమింగ్ 24 అవర్స్ వరకు కూడా ఈ భారీ వర్షపాతం వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నాం. ఇప్పటికీ కూడా మన ఉత్తరాంధ్ర తీరం కూడా బలమైనటువంటి ఈదురుగాలులు గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగం, అలాగే సమ్టైమ్స్ ఇట్ మే బి గస్టింగ్ టు ఈవెన్ 65 కిలోమీటర్స్ కూడా అది ఆ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. అంచేది ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులని వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. 12 గంటలు ఇది బలహీనపడుతుందని చెప్తూ ఉన్నారు. బలహీనపడిన తర్వాత కూడా దీని ఎఫెక్ట్ ఎక్కువగా రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉందా? ఎట్లా క్రమంగా వర్షాలు తగ్గే అవకాశం ఉంది? ఇది మాక్సిమం మనకి 1 or 2 days మనకి దీని ప్రభావం మనకు కనిపిస్తుంది. ఇది క్రమేపీ ఇదే వాయు దిశలో వెళ్తూ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అది నెక్స్ట్ 12 అవర్స్లో తీవ్ర అల్పపీడనంగాను, ఆ తర్వాత సబ్సిక్వెంట్ 24 అవర్స్లో కూడా మరికొంతగా బలహీనపడి అది ఛత్తీస్గఢ్ అలా ఆ పక్క రాష్ట్రాలకు వెళ్లే ఛాన్సెస్ ఉండడం వల్ల మనకి దూరం అవుతూ మనకి దాని యొక్క ప్రభావం క్రమేపీ మనకి తగ్గుతుంది. మరొక రాబోయే 24 గంటల వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అల్లూరు జిల్లా అలాగే ఏలూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.